ఈరోజైతే నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా మీకు సెలబ్రేషన్స్కి కావాల్సినవి ఉన్నాయి. అంటే నేను డ్రెస్ తెచ్చుకోవాలి యాక్చువల్గా. దానికోసం అయితే నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. పిల్లల డ్రెస్సులు అవన్నీ కూడా ఎప్పుడో తెచ్చేసాను. సో ఫస్ట్ అయితే కనుక ఇంట్లో మెయిన్గా ఉండేది ఏంటి మనకి వంటే కదా. సో పిల్లలకి ఆయనకి వంట చేసేసి ఇప్పుడైతే అన్నం పప్పు చేశాను. ఫాస్టింగ్లో ఉన్నానని చెప్పా కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో నా టైం ఇప్పుడు అయిందనమాట. ఇప్పుడు 11:30 అవుతుంది. యాక్చువల్గా 11 to 7 వరకు నా పీరియడ్ అయితే, అంటే తినే పీరియడ్ అది. సో నేనైతే ఇప్పుడు టిఫిన్ తినేసి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం 7 లోపు నేను భోజనం అయితే చేసేస్తాను అనమాట. సో ఇంకా అది అనుకొని నేనైతే దోశ వేసుకున్నాను. నాకు దోశ తినాలనిపించింది ఈరోజు. సో దోశ వేసుకొని ఇప్పుడు తినేసి ఇంకైతే నేను బయలుదేరుతాను. నేను ఇక్కడైతే రెడీ అవుతున్నానండి. అలాగే మిమ్మల్ని ఈరోజు ఒక షాప్కి తీసుకెళ్తాను. చాలా బాగుంటుందన్నమాట. మీకు కూడా చూపిస్తాను అక్కడ ఏమేమి ఉన్నాయని. చివరి వరకు చూడాలి. సో నేను రెడీ అయిపోయాను. ఇంకైతే నేను ఇప్పుడు గణపతి దానికి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. సో అక్కడ బాగాలేకపోతే కనుక సాయంత్రం గాజువాక్కి వెళ్తాను. సో ముందలైతే అక్కడికి వెళ్ళి చూసి డ్రెస్సెస్ బాగున్నాయా లేదా అని, అంటే నాకు నచ్చిన డ్రెస్ ఉండాలి కదా. సో చూసేసి వచ్చాక చెప్తాను మీకు. పదండి నాతో పాటు మీరు కూడా చూద్దరు, ఓకేనా. ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి. బికాస్ రేపే కదా బర్త్డేది. సో వ్లాగ్ అయితే కొద్దిగా లేట్గా వస్తుంది. నేను ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అవన్నీ పెట్టాలి కాబట్టి లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. సో చిన్న షార్ట్ అయితే కనుక ముందే యాడ్ చేస్తాను రేపు బర్త్డేది, ఓకేనా. సో మనం ఇంకా గణపతి దగ్గర కలుసుకున్నాం, ఓకేనా. బండి తొల్లేటప్పుడు తీయలేను కదా వీడియో, ఓకే. అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇప్పుడు డ్రెస్సెస్ తీసుకుంటాను ఏమేమి ఉన్నాయి అనేది. అండ్ మీకైతే వీడియో కింద ఇస్తాను. 3 వీడియోస్ పార్ట్స్గా చేశాను, చూడండి ఖచ్చితంగా. వీడియో లింక్స్ ఇస్తాను, అలాగే ఐకార్డ్స్లో కూడా పెడతాను, ఓకేనా. పార్టీ వేర్లో ఒక డ్రెస్ అయితే చాలా బాగుందండి. సో అది నేను పార్టీలోనే వేసుకొని చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇవి వచ్చేసరికి కాటన్ డ్రెస్సెస్ అనమాట, విత్ లైనింగ్, XXL వరకు 550 రూపీస్. నేనైతే డ్రెస్ తీసుకున్నాను, బాగుంది చాలా. స్టిచ్చింగ్ కూడా ఇక్కడే చేస్తారు, హ్యాండ్స్ అవి. సో కొద్దిగా అవి లోపల కొన్ని చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అవి చేయించేసుకోవచ్చు ఇక్కడే. సో చెప్పాను కదండి మీకు స్టిచ్చింగ్కి ఇచ్చానని. అదేంటంటే 20 మినిట్స్ పట్టిద్ది అన్నారు. వీళ్ళకి స్కూల్ టైం అయిపోయిందనమాట. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వస్తున్నాను. అలాగే మధ్యలో ఫ్యాన్సీ షాప్లో మళ్ళీ ఆపించారనమాట, మాకు కోన్స్ కావాలని. సో ఆ విధంగా అవి తీసుకొని ఇక్కడికి వచ్చాను ఇంకా. సో ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము. నెక్స్ట్ అయితే ఇంకొక చోటుకి వెళ్ళాలి, మీకు చూపిస్తాను ఏంటనేది. ఈవినింగ్ సిటీకి అయితే బయలుదేరుతున్నామండి. సో డెకరేషన్స్ కోసం నేను ఒక షాప్ని అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఆ షాప్కి ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇది వచ్చేసరికి వైజాగ్ పార్టీ షాప్ అండి. ఇందులో ఏంటంటే అన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్ మీకు దొరుకుతాయి. సో ఇందులో ఇన్స్టా పేజ్ కూడా ఉందన్నమాట వీళ్ళకి, ఒకవేళ చూస్తే మీరు కూడా చూడండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటనేది, పదండి. నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను అనమాట. సో చాలా రకాలుగా ఉన్నాయి, చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయి అనేది. చూస్తున్నారా, ఫస్ట్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్లవర్ డెకరేషన్స్తో అన్ని ఫ్లవర్స్ ఇలాంటివన్నీ కూడా రీజనబుల్ హోల్సేల్ కాస్ట్లో వస్తుందన్నమాట. ఒకసారి విజిట్ చేయాలనుకుని విజిట్ చేయండి. సో అది వెనకాల కర్టన్ ఉంది కదా, ఆ కర్టన్ వచ్చేసి ఫ్రిల్స్ కర్టన్ కొత్తగా వస్తుంది అనమాట వాళ్ళ దగ్గర, ఇంకా రాలేదు. సో ఇవి వచ్చేసరికి గొడుగులు ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు కదా, చైనా టెక్నాలజీ అదంతా కూడా.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా పార్టీ ఐటమ్సే, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ లేదా బర్త్డే పార్టీస్కి చేసుకోవడానికి కానీ అండ్ వెడ్డింగ్కి సంబంధించినవి టోటల్గా అన్నీ ఈ షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. సో ఇదంతా కూడా ఈ సెక్షన్ అంతా బర్త్డే సెక్షన్ అనమాట. చిన్నపిల్లలకి అన్నీ దొరుకుతాయి ఈ సెక్షన్లో. అండ్ సో వచ్చేసాను నేను నాకు కావాల్సినవి తీసుకోవడానికి. నేనేం తీసుకుంటున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను రండి. ఇదిగోండి నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట. ఇది సెట్ వచ్చేసి మధ్యలో ఒక బాక్స్ కనపడుతుంది కదా, అది 700. ఇవి రోజ్ పెటల్స్ వచ్చేసి 38 రూపీస్ అట్లా పడ్డాయి అన్నమాట. అట్లా చిన్న చిన్నగా కాస్ట్ అయితే రీజనబుల్గా ఉన్నాయండి. ఇదిగోండి ఈ టైప్లో నేను తీసుకున్నది. అండ్ ఇవన్నీ కూడా పార్టీ ఐటమ్సే, బర్త్డేకి చిన్నపిల్లలకి అలాగే బెలూన్స్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చిందనమాట షాప్. సో రివ్యూ నేనైతే చేస్తాను, ఇంకా టైం పట్టిద్ది ఎందుకంటే ఆ షాప్ని తీయాలంటేనే చాలా టైం పట్టిద్ది. చాలా పెద్ద షాప్ అనమాట. ఇదిగోండి అసలు పార్టీకి సంబంధించిన క్రోకరీ కూడా ఇక్కడే దొరుకుతుంది, అంటే ప్లేట్స్ గ్లాసెస్ అవి కూడా. అండ్ మెయిన్గా ఫ్లవర్ వాజెస్ అయితే చాలా టైప్స్ ఉన్నాయి, స్టాండ్స్ దగ్గర నుంచి టోటల్గా. అలాగే సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి బ్రైడ్స్కి అనమాట. ఇవి ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు అందరూ కూడా ఫ్యాషన్గా యూస్ చేస్తున్నారు కదా. సో ఇవి వచ్చేసరికి ప్రెగ్నెన్సీని ఎక్స్ప్రెస్ చేసేవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే బేబీ బాయ్ బేబీ గర్ల్ అని. ఇది వచ్చేసరికి బేబీ బర్త్డే కేస్ ఇదనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ కేక్ టాపర్స్ ఇవి వచ్చేసరికి సో 108 రూపీస్. చూసారు కదా కేక్ మీద పెట్టుకోవడానికి చిన్న చిన్న బెలూన్స్. అండ్ ఇది వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ అనమాట, చిన్నవి ఫెయిరీ లైట్స్. దీంతో మనం లెటర్స్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా చాలా స్ట్రాస్ కూడా ఆల్రెడీ వెలిగే ఉన్నాయి ఎల్ఈడీలు. ఇవి వచ్చేసరికి బాంబ్ బ్లాస్టర్స్ అనమాట. బయట ఎక్కువ రేటు, అంటే 60-70 ఉంటాయి, ఇక్కడ తక్కువ రేటు. నేను తీసుకున్నాను కదా, సో చాలా బాగున్నాయి ఐటమ్స్ అనేవి, మటుకు క్వాలిటీగా ఉన్నాయి. వాల్ స్టిక్కర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా ఏంటంటే చాలా చాలా డెకరేటింగ్ ఐటమ్స్, బ్యాక్గ్రౌండ్లో వేసుకునే క్లాత్స్. ఇదిగోండి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ క్లాత్సే అనమాట. ఇవి వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్, డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పెళ్ళికి యూజ్ చేసే దండలు, మామిడి తోరణాలు, ప్లాస్టిక్వి. అట్లాగే ఇంకా చాలా రకాలుగా ఉన్నాయండి, ఒకసారి చూసేయండి మీరు మొత్తం కూడా. ఇదిగోండి బేబీని ఎక్స్ప్రెస్ చేయడం అనమాట ఇవన్నీ బెలూన్స్తో. అండ్ ఫ్లవర్ గార్లాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నేనైతే ది బెస్ట్ షాప్ అని చెప్తానండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్స్ దగ్గర నుంచి టోటల్గా అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి రీజనబుల్ కాస్ట్లో, హోల్సేల్ ప్రైజెస్లో. సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ రేట్లోనే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా చాలా టైప్స్ ఆఫ్ మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. పిల్లలకి కానీ లేదా పెళ్ళికి కానీ సంబంధించినవి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. నేను చాలా అయితే అంటే కావాల్సిన మటుకు తీసుకున్నాను. ఇవి క్యాండిల్స్ అనమాట, ఎల్ఈడి క్యాండిల్స్ బాగున్నాయి ఇవి కూడా. సో 38, 28 అట్లా ఉన్నాయి రేట్స్ వచ్చేసి. అంటే సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది అట్లా అనమాట. సో చూస్తున్నారు కదా లాంటర్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ వెడ్డింగ్కి వచ్చేసరికి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, ఇది వచ్చేసరికి తెరసాల అంటారు కదా. సో చూసారా ఒకటి బాగుంది, తీసి చూపించేసరికి నేను వీడియో తీసాను. అండ్ ఇవన్నీ కూడా వెడ్డింగ్లో యూజ్ చేసేవి. అండ్ ఇవి వచ్చేసరికి ఫేక్ నోట్స్ అనమాట, అంటే ఇట్లా వేస్తారు కదా మనుషుల మీద, సో అట్లా ఫేక్ నోట్స్ అవి జడ. అండ్ ఇది వచ్చేసరికి నెట్ క్లాత్ అండి, బ్యాక్గ్రౌండ్ క్లాత్ అనమాట. సో చాలా నచ్చింది. ఫస్ట్ అయితే ఇదే తీసుకున్నాను, బట్ ఏంటంటే
ఆల్రెడీ నెట్ కదా, చిన్నగా ఇలా కొర్రు పట్టినా సరే చిరిగిపోతుంది. సో నేనైతే అది ఇంకా పక్కన పెట్టిచ్చేసి వేరేది తీసుకున్నాను అనమాట. ఎన్ని క్లాత్స్ ఉన్నాయో చూసారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వెనకాల. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫేక్ ఫైర్ అనమాట. మనం ఇలా వెలిగించంగానే అదైతే చిచ్చుబుడ్లాగా ఇలా వస్తుంది. సో చాలా బాగుందన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను, బ్యాటరీతో కలిపి వస్తుంది, 100 రూపీస్ అట్లా ఉంటుంది. అండ్ చూసారా, ఇవన్నీ కూడా వాళ్ళ స్టాక్సే చాలా ఉంటాయి. అండ్ థర్మాకోల్తో ఒక అంటే వినాయకుడిని అవి ఉంటాయి. ఇది నేను తీసుకున్నానండి, ఈ వైట్ క్లాత్. సో బ్యాక్గ్రౌండ్ కింద ఇది కూడా బాగుంది, బట్ కాస్ట్ 800 అన్నారు. సో తర్వాత తీసుకుందాంలే అని వదిలేసా. ఇది వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ అవి ఒకటి తీసుకున్నాను, దండ 30 feet అనమాట. 176 రూపీస్కే వచ్చింది. చాలా బాగుంది, చాలా లెంతీగా ఉన్నాయి, నేను యూజ్ చేశాను కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అన్నీ కూడా మంగళసూత్రాస్ అండ్ చైన్స్. ఇవి వచ్చేసరికి దండలు. ఇది ఈచ్ పీస్ 20. మామూలుగా విడివిడిగా తీసుకోవాలంటే మటుకు 30 రూపీస్ పడుతుంది. మీరు 10 pieces తీసుకున్నారంటే 25 రూపీస్కి వస్తుందన్నమాట మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్ని హెయిర్ యాక్సెసరీస్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కో కాస్ట్ ఉంటుంది. బ్యూటీషియన్స్కి కూడా కావాల్సిన హెయిర్ యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి. అండ్ వీళ్ళకి ఇన్స్టా పేజ్ అనేది ఒకటి ఉందని చెప్పాను కదా, అందులో మనం ఆర్డర్ ఇచ్చుకుంటే హోమ్ డెలివరీ కూడా చేస్తారనమాట. బట్ మనం అంటే వైజాగ్ అయితే పర్వాలేదు, కానీ అదర్ ఊర్లో అయితే కనుక ఒక 15 days 20 days ముందు చేసుకుంటే బెటర్ ఏదైనా సరే. సో వాళ్ళు అంత టైం పట్టిద్ది అనమాట షిప్పింగ్కి కానీ మీ దగ్గరికి రావడానికి. వైజాగ్ అయితే మీరే వెళ్ళి తీసుకోండి, లేదా హోమ్ డెలివరీ కూడా చేస్తారు, బట్ షిప్పింగ్ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వైజాగ్ పార్టీ ఇండియా గురించి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా షాప్ అయితే కనుక. సో ఇదండి నేను తీసుకున్న డెకరేషన్ షాప్, వైజాగ్ పార్టీ షాప్. మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, తెలుగుంటి మగువ అని. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అందులో కూడా మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.